ధాన్యం కొనుగోళ్ల మీద ఫోకస్ చేసింది మార్కెటింగ్ శాఖ. ఆఫీసర్లతో మాట్లాడిన మంత్రి హరీష్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పిండు. మార్కెట్లలో రైతులకు తిప్పలు కాకుండా చూడాలని అన్నారు. మంత్రులు హరీష్, ఈటెల జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రులు ధాన్యం కొనుగోళ్ల మీద సూచనలు చేసిండ్రు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల మీద నజర్ పెట్టింది సర్కార్. వారంలోగానే అన్ని దుక్కులల్ల కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టాలని జాయింట్ కలెక్టర్లకు ఆర్డర్ వేసిండ్రు మంత్రులు హరీష్, ఈటెల. యాసంగి సీజన్ల ధాన్యం కొనుగోళ్ల మీద తీసుకుంటున్న చర్యలపై మంత్రులిద్దరూ ఆఫీసర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిర్రు. రాష్ట్రంలో మొత్తం 3076 కొనుగోలు కేంద్రాలను పెట్టాలని సర్కార్ చెప్పింది. అయినా ఇప్పటిదాకా 1521 కేంద్రాలే మొదలైనాయి. మిగతావి ఇంకో వారం రోజుల్లో తెరవాలన్నారు మంత్రులు. కొన్న ధాన్యం బస్తాలను ఏ రోజుకా రోజు లారీలతోటి తీసుకుపోవాలని చెప్పిర్రు. 10 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు మంత్రులు. ధాన్యం కొనటానికి జిల్లాల ఎమ్మటే కంట్రోల్ రూమ్ పెట్టాలని మంత్రులు ఆఫీసర్లకు ఆర్డర్ ఇచ్చిర్రు. రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ పెట్టి బాగా ప్రచారం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్లు రోజు కొనుగోళ్లు ఎట్లా జరుగుతున్నాయో, యాడ తిప్పలున్నాయో చూసుకోవాలన్నారు. ఇంకా అకాల వర్షంతోటి జాగ్రత్తగా ఉండాలని, మార్కెట్లల్ల ధాన్యం తడవకుండా చూడాలని చెప్పిండ్రు. దీనికోసమని టార్పాలిన్లు కొనాలన్నారు. నిమ్ము, తూకం యంత్రాలను రెడీగా పెట్టుకోవాలని చెప్పిండ్రు మంత్రులు. ఇప్పటి సంది మార్కెట్ యార్డులకు చెప్ప పెట్టకుండా వచ్చి చెకింగ్లు చేస్తామన్నారు. మార్కెట్లల్లా రైతులకు మంచినీళ్లు అందుబాటులో ఉంచాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా యాసంగిల రికార్డు స్థాయిలో 21.64 లక్షల ఎకరాలల్లా వరి సాగైందని, 70 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్లకు వస్తుందని చెప్పిర్రు మంత్రులు. రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు చెప్పిర్రు. మార్కెట్కొచ్చిన 24 గంటల్లోనే రైతు ధాన్యం అమ్ముకుని పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా ఎమ్మటే చెల్లింపులు కూడా చేయాలని ఆర్డర్ వేసిర్రు. జాయింట్ కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య ఆఫీసర్లు వచ్చారు.